నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 150తో మీ ముందుకు వచ్చేసాను. అప్పుడే 150 వచ్చేసాయండి. ఇక కథలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం, హైప్ చేయడం మర్చిపోకండి యారు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. రవి గారు, దివ్య ఇంటికి రాగానే వెళ్ళిపోతారు. వచ్చిన అమౌంట్ అంతా అప్పటి వరకు ఐషు బ్యాగ్లో పెట్టిన పిల్లలు ఇంటికి రాగానే అది తీసుకువెళ్ళి శివ చేతిలో పెడతారు. అప్పటికే వచ్చేటప్పుడు పిల్లల కోరిక మేరకు కారులో శ్రీ అదంతా కౌంట్ చేస్తుంది. స్టాఫ్ కూడా తమ పిల్లలందరికీ కొనుగోలు చేయడంతో వాళ్ళకి మామూలు అమౌంట్గా ఇచ్చిన అత్తల దగ్గర, అమ్మ దగ్గర కలెక్ట్ చేసిన డబ్బులతో 8 లక్షలు అవుతాయి మొత్తం. నాన్న, ఇంకో 2 lakhs కలిపితే 10 lakhs అవుతాయి. మనం చార్టీలో అవి ఇచ్చేసి వచ్చేద్దాం అని అంటాడు ఆయు. ఈసారి ఎప్పుడు ఇచ్చే చార్టీకి కాదు. మొన్న ఈ మధ్య పేపర్లో చదివాను. ఓన్లీ బ్లైండ్ చిల్డ్రన్కి ఒక ఆశ్రమం పెట్టారు. వాళ్ళకి చాలా అవసరాలుంటాయి. ఒక యాక్సిడెంట్లో భార్య బిడ్డల్ని పోగొట్టుకున్న అతను ఈ ఆశ్రమాన్ని పెట్టాడంట. చాలామంది పిల్లలకు అవకాశం ఉన్న వాళ్ళకి కళ్ళు ఆపరేషన్ కూడా చేయిస్తున్నారు. దానికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి మనం ఈసారి అక్కడే ఇస్తున్నాం. ఇదే కాకుండా ప్రతి నెల మన కంపెనీ తరపున అక్కడికి ఫండ్స్ వెళ్తాయి అని చెబుతాడు శివ్. వెంటనే స్నేహ తన బ్యాగ్లో ఉన్న మనీ తీసి శివ్ చేతిలో పెడుతుంది. ఇవి 50,000 బావగారు. ఫస్ట్ ఆర్డర్లో నాకు మిగిలిన అమౌంట్ అది. దానితో మీ అందరికీ ఏదో ఒకటి కొనాలి అనుకున్నాను. కానీ దానికన్నా ముఖ్యం ఇదనిపించింది. అందుకే ఇచ్చేశాను అని అంటుంది స్నేహ. చూపల్ పిన్ని, మనందరికీ అన్నీ ఉన్నాయి కదా. నువ్వు కొనకపోయినా ఇప్పుడు పర్లేదు. మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళకి ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు కదా పాపం అని అంటుంది ఆశి. రేపు వెళ్ళి ఇచ్చేసొద్దాం, రెడీగా ఉండండి అని ఆ మనీ ఐషు చేతిలో పెట్టి శివ్ పైకి వెళ్ళిపోతాడు. అమ్మ అమృత, చాలా బాగా మాట్లాడావు నువ్వు అని రావు గారు అంటారు. బావగారు పిలిచినప్పుడు చాలా భయం వేసింది. అలా మీడియా ఎదురుగా నేను ఫస్ట్ టైం మాట్లాడడం. కానీ బావగారు ఇప్పుడు ఒక మాట చెప్తారు కదా, భయం మనల్ని వెనక్కి లాగేస్తుంది అని. అందుకే భయం వదిలేసి ఏదో మాట్లాడేశాను అని అంటుంది అమృత. లేదు, చాలా బాగా మాట్లాడావు. ఫస్ట్ టైం మాట్లాడుతున్నట్టే అనిపించలేదు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశావు. శివ్కి నీ మీద నమ్మకం ఉండబట్టే పిలిచాడు. లేదంటే అంత తొందరగా ఎవరిని అలా ఇన్వాల్వ్ చేయడు అని అంటారు నరసింహ గారు. ఇక నుంచి నువ్వు కంపెనీలో కొన్ని కీలక భాగాలు చూసుకోవాలి మేడం. మీ వదిన మరిది కలిసి మా ఆయనకి కొద్దిగా రెస్ట్ ఇవ్వండి అని అంటుంది ఐషు నవ్వుతూ. బావగారు చెప్పిన వర్క్ చేయడమే కానీ మా సొంత నిర్ణయాలు అనేది మాత్రం జరగదక్క. బావగారి వర్క్ ఏదైనా కొద్దిగా షేర్ చేసుకుంటాం కానీ లీడ్ తీసుకోవడం మాత్రం మా వల్ల కాదు అని అంటుంది అమృత. అంటే మా ఆయనకు రెస్ట్ ఇవ్వమని అంటారు. సరే కానివ్వండి, ఏం చేస్తాం అని అంటుంది ఐషు. రెస్ట్ ఇచ్చినా తీసుకోడులే మా శివ్. తను ఎప్పుడు కావాలని కోరుకుంటాడో అప్పుడు రెస్ట్ తీసుకుంటాడు అని నవ్వుతూ అంటారు నరసింహ. నేను సరదాగా అన్నాను మావయ్య, నాకు తెలీదా కన్నా సంగతి అంటుంది ఐషు. ఈ పూట అందరం సరదాగా గార్డెన్లో డిన్నర్ తిందాం అంటుంది స్నేహ. ఎస్ చిన్న పిన్ని, చిన్న మమ్మీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గార్డెన్లో డిన్నర్. మెనూ ఏంటి అని అడుగుతుంది ఆశి. పెద్ద తినేదానిలాగా అడుగుతుంది. తీరా పెడితే కొద్దిగా తిని వదిలేస్తుంది. మాత్రం ఎక్కువ ఉంది మా బంగారానికి అని అంటారు విజయ్ గారు. నా బుల్లి పొట్టకి ఎంత పడుతుందో అంత తింటాను నాను. అంతకంటే ఎక్కువ తినమంటే నేనెక్కడ తినగలను. పొట్ట మాత్రం బుల్లిదుంది కానీ మెదడు మాత్రం పెద్దదుంది. బుర్ర నిండా తెలివితేటలు, మాటలే నిండిపోయి ఉన్నాయి ఇద్దరికి అని అంటుంది అన్వి. 1 lakh ఇచ్చేసరికి మమ్మల్ని షార్ట్ ఇస్తున్నావట. ఈసారి ఎలా అయినా నీ దగ్గర ఏదో ఒక విషయంలో ఇంకా ఎక్కువ లాగాలి. అంతే కదా బుద్ధి అంటుంది అన్వి చేతిలో ఉన్న అన్వి కొడుకు ఆదిత్తో. వాడు ఆవ్ అంటూ మంచి వచ్చిరాని మాటలతో పొర్రూపుతాడు. ఇంక దేనికి లాగుతారే నా దగ్గర అని ఆశకి చక్కల గిల్లులు పెడుతూ, వీళ్ళిద్దరికీ దిష్టి తీయండి పెద్దమ్మ. స్టాఫ్ కళ్ళు మొత్తం వీళ్ళ మీదే ఉన్నాయి. వీళ్ళ గురించే మాట్లాడుకున్నారు అక్కడ. మన సార్ పిల్లలు చాలా తెలివైన వాళ్ళంటూ మాటలు మొత్తం వీళ్ళ గురించే.
ఎంత దిష్టి తగిలిందో ఏంటో అని అంటుంది అన్వి. అబ్బా, ఇప్పుడు నువ్వు దిష్టి అని ఎందుకు ఎత్తావత్త? కావాలని కదూ. ఇప్పుడు చూడు, ఎన్ని రకాలున్నాయో అన్ని రకాలు తీయడానికి మమ్మల్ని నిలబెడతారు అని ఏడుపు మొహంతో అంటారు ఇద్దరు. హహా, మీకు కూడా భయమేంటో తెలిసేలా చేశాను చూసారా అని అంటుంది అన్వి నవ్వుతూ. దాన్ని భయం అనరు, అక్కడి నుంచో లేకొచ్చి చిరాకు అంటారు అని ఇద్దరు అన్విని చిరాకు వైపు గిల్లేసి అక్కడి నుంచి దిష్టి తప్పించుకోవడానికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోవడానికి చూస్తారు. కానీ అప్పటికే బంగారాలు అని విజయ గారు పిలవడంతో పెద్దల మాటలకు గౌరవం ఇచ్చే ఇద్దరు తప్పక ఆగుతారు. ఇద్దరిని తీసుకెళ్లి వాళ్ళతో పాటు అశ్రుని కూడా నిలబెట్టి ముగ్గురికి అన్ని రకాల దిష్టిలు తీసేస్తారు. లాస్ట్లో ఎర్ర నీళ్లు తిప్పుతున్నప్పుడు ఆ ప్లేట్ ఎలా తిరుగుతుందో వీళ్ళ కళ్ళు కూడా అలాగే తిప్పుతారు. వాళ్ళిద్దరినీ చూసి అశ్రు కూడా కళ్ళు తిప్పబోయి కుదరక తల తిప్పుతాడు బొంగరంలా. వాళ్ళు చేస్తున్న దాన్ని లోపల నుంచి నవ్వుతూ చూస్తారు మిగిలిన వాళ్ళు. మొత్తం అయిపోయాక ఇంక వెళ్ళండి అని అనగానే ముగ్గురు వచ్చి సోఫాలో అడ్డం పడతారు. ఇవన్నీ ఎవరు కనిపెట్టారు చేచి అని అడుగుతాడు ఆయు. ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి బంగారం అని చెబుతారు రాజ్యం గారు. ఏదో ఒక్కటి తీయాలి కానీ ఇన్ని రకాలు తీస్తారా ఎవరైనా? మా నాన్న అందుకే దిష్టి అంటే మిమ్మల్ని గుర్రును చూస్తారు అని అంటుంది ఆశి. వాళ్ళ మాటలకి నవ్వుకుంటూనే డిన్నర్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ చేసేస్తారు. అందరూ కలిసి వాటిని గార్డెన్లో సర్దేస్తారు. అప్పటికే వరుణ్, స్నేహ, అన్వేష్, వర్షిత్ కలిసి అక్కడ చిన్నపాటి డెకరేషన్ చేస్తారు. శివ్ తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఐషు పిలవడంతో కిందకు వస్తాడు. అందరూ గార్డెన్లోకి చేరాక అప్పుడే మైక్ ఫోన్ చేస్తాడు. ఫస్ట్ అమృత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి తర్వాత అందరితో మాట్లాడతాడు మైక్. ఆ గాడ్జెట్స్ ఇప్పుడే చూశాను టీవీలో, మాకు కూడా పంపించు శివ్ అని మైక్ అనగానే, మా అమ్మ అయితే నీకు ఎన్ని కావాలి అని అడుగుతాడు ఆయు. నాకిద్దరున్నారు కదా, ఇద్దరికి చెరొక సెట్ కావాలి అనగానే, అయితే 2 lakhs పంపించాయి నాన్న అకౌంట్కి అని అంటాడు ఆయు. తనకి ఇండియన్ కరెన్సీ లెక్క కూడా తెలియడంతో, అదేంటి గోల్డ్ బేబీ, మా డాలర్ లెక్కలో అంత రేట్ లేదే వాటికి అని అంటాడు మైక్. ఆ రేటు బయట పీపుల్కి మా అమ్మ, మీకు కాదు, మీ అందరికీ ఈ రేటుకే ఇస్తున్నాం, ఎందుకంటే అవి మొత్తం అని వివరంగా చెప్పి అందుకని అంటాడు ఆయు. మా గోల్డ్ బేబీస్ ఎప్పుడు గొప్పగానే ఆలోచిస్తారు, అలా అయితే నేను ఇంకొంచెం ఎక్కువ కలిపే పంపిస్తానులే అని అంటాడు మైక్. థ్యాంక్స్ మామ, ఐడియా నాన్నది మామ, కానీ రేట్ ఫిక్స్ చేసింది మాత్రం మేమే, బాగా ఫిక్స్ చేశాం కదా అని అంటారు ఇద్దరు ఒకేసారి. మా గోల్డ్ బేబీస్ ఏదైనా కరెక్ట్గా ఫిక్స్ చేస్తారు, దానికి తిరుగుండదు. ఇక మీరు డిన్నర్ చేస్తున్నట్టున్నారు కదా, కానివ్వండి, మేము కూడా ఆఫీస్కి బయలుదేరాలి. బాయ్ గోల్డ్ బేబీస్, బాయ్ ఆల్ అని ఫోన్ కట్ చేస్తాడు మైక్. చూశావా అట్ట, మైక్ మామ చెప్పగానే ఎలా రియాక్ట్ అయ్యాడా, నువ్వు మాత్రం మమ్మల్ని షాటిస్తున్నావు అని అంటుంది ఆశి. నేనేమన్నానురా మిమ్మల్ని, సరదాగా అంటే మీరు ఫీల్ అవుతున్నారా అని అంటుంది అన్వి. వాళ్ళు నిన్ను ఉడికించడానికి అంటున్నారు, వాళ్ళేం అక్కడ ఫీల్ అవ్వట్లా, నువ్వు ఇక్కడ ఫీల్ అవ్వకు అని అందరికీ డిన్నరు ఐషు అమృతతో కలిసి వడ్డిస్తుంది. అనురాధ పిన్ని వాళ్ళు కూడా వచ్చేస్తే బాగుండేది, ఈ నెల రావాల్సింది మళ్ళీ వచ్చే నెలకి పోస్ట్పోన్ చేశారు, ఢిల్లీ వదిలి రాబుద్ది కావట్లేదు అనుకుంటా అని ఐషు అంటే, అదేం కాదక్క, చిన్న చిన్న పనులున్నాయి, అవన్నీ పూర్తి చేసుకొని రావాలి కదా, మళ్ళీ మళ్ళీ తిరిగే పని లేకుండా, అందుకే ఆగారు. అన్నయ్య రిజల్ట్ కూడా రావాలి కదా, వచ్చేస్తే ఒక్కసారి అది కూడా చూసుకొని వద్దామని ఆగారు అని అంటుంది స్నేహ. వచ్చిన మేడం గారు ఇక్కడ ఉండరు కదా, ఢిల్లీ నుంచి ఎలా చుట్టపు చూపుగా వస్తుందో ఇక్కడ కూడా అలాగే వస్తుంది, కావాలంటే చూడండి అని అంటారు రుక్మిణి. ఇక్కడికి వచ్చాక మనం మార్చేద్దాంలే అని అంటుంది ఐషు. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవులే, ఆ రాజీని ఒక ఆట ఆడిస్తున్నావుగా హాస్పిటల్లో అని నవ్వుతూ అంటారు వాణి. అది మాత్రం నిజం, మొత్తానికి ఒక దారికి తెచ్చింది, తినడానికి ఇప్పుడు ఏది చూపించినా ఇచ్చినా అమ్మో వద్దు అంటుంది అని వంశీ చెబుతారు. ఏం చేసినా తన కోసం చేసింది, ఆ మాత్రం డైట్ లేకపోతే
సీరియస్ సిట్యుయేషన్లో ఉండేది కదా ఇప్పుడు అని రాజ్యం గారు అనగానే, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు గాని? అవును ఐషు, మీ యానివర్సరీ దగ్గరికి వచ్చేసిందిగా, ఈసారి అమెరికా టూర్ వెళ్ళట్లేదా అని అడుగుతారు వాణి. ఈ సంవత్సరం వెళ్ళట్లేదు అత్తయ్య, టూర్లు అయిపోయాయిగా, కన్నాకి వర్క్ ఎక్కువ ఉంది. నేను కూడా అన్వేష్ పెళ్లి దగ్గర నుంచి హాస్పిటల్ని చాలా వదిలేశాను. అందుకే ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. ఈ సంవత్సరం ఇక్కడే, కానీ నాన్న వాళ్ళ ఇంట్లో చేసుకుంటాం అని అంటుంది ఐషు. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేస్తారు అందరూ. అనుకున్నట్లుగానే తర్వాత రోజు ఉదయం పిల్లల్ని తీసుకొని శివ్ చెప్పిన ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ పిల్లల్ని చూసిన ఆయు ఆశి బాధగా శివ్ చెయ్యి గట్టిగా పట్టుకుంటారు. ఎక్కువ థింక్ చేయకండి. ఇలాంటివి చూస్తూనే ఉంటాం మనం. వాళ్ళని చూసి బాధపడడం కంటే వాళ్ళకి మనం ఏం సాయం చేయగలమని ఆలోచించాలి అని చెబుతాడు శివ్. ఎందుకు నాన్న, వీళ్ళకి దేవుడు కళ్ళు లేకుండా చేశారు, చాలా కష్టం కదా అలా ఉండడం అంటే అని అడుగుతారు ఇద్దరు. "హా, కష్టమే, కానీ వాళ్ళకు కూడా తెలివితేటలు ఎక్కువ ఇస్తాడు దేవుడు. కళ్ళు లేకపోయినా మనోనేత్రంతో బతకగలుగుతారు వాళ్ళు. దేవుడు ఏం చేయడు నాన్న, పుట్టుకలోనే లోపాలుంటాయి. వాళ్ళ జన్యు లోపాల వలన, బిడ్డలు కడుపులో ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఫుడ్ వలన, ఇంకేదైనా ఆరోగ్య సమస్యల వలన అలా అవుతారు అని చెబుతుంది ఐషు. వాళ్ళందరికీ పట్టుకు వెళ్ళిన స్వీట్స్ ఫ్రూట్స్ పంచి కలెక్ట్ చేసిన డబ్బులతో పాటు శివ్ కూడా కలిపి 25 లక్షల చెక్ అందిస్తారు వాళ్ళకి. థ్యాంక్ యూ సార్, మొన్ననే ఐ బ్యాంక్ వాళ్ళు వచ్చి కొంతమంది పిల్లల్ని చెక్ చేసి వెళ్ళారు. కొంతమందికి కళ్ళు సెట్ అయ్యే ఉన్నాయి, సర్జరీ చేస్తామన్నారు. ఈ అమౌంట్ అందుకు ఉపయోగపడుతుంది అని సంతోషంగా చెబుతాడు దాన్ని నడిపించే ఆయన. ఓకే, ఒకవేళ ఏదైనా అవసరమైతే మా చారిటీకి కాల్ చేయండి, వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని చెప్పి కాసేపు ఆ పిల్లలతో టైం స్పెండ్ చేసి వచ్చేస్తారు శివ్ వాళ్ళు. ఇంటికి వస్తూ ఉండగా కారులో డల్గా ఉన్న పిల్లల్ని చూసి, మీరు ఇంక వాళ్ళ గురించి ఆలోచించకండి, కొన్ని కొన్ని ఎదురుపడినా అక్కడితో వదిలేయాలి అని వాళ్ళ డల్నెస్ పోగొట్టడానికి ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఆపుతాడు శివ్. పిల్లల్నిద్దరినీ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి అక్కడ పద్మిని కనిపించడంతో, హై బ్యాడ్ యాంటీ అని గట్టిగా పిలుస్తారు. అలా అనగానే లోపల ఉన్న వాళ్ళందరూ ఒకసారి వాళ్ళ వైపు చూస్తారు. పద్మిని చిన్నగా తల కొట్టుకుంటూ, వీళ్ళు నన్ను ఆ పిలుపుతో పిలవడం మానరు అనుకుంటా అనుకొని తప్పక చిన్న స్మైల్ ఇస్తుంది. పాపం పక్కన తన భర్త ఉండడంతో పిల్లలు ఎక్కడ తన పరువు తీస్తారో అన్న టెన్షన్ ఎక్కువైపోయింది పద్మినికి. పిల్లలిద్దరూ వెళ్ళబోతుంటే ఐషు ఆపేసి, తనకి మ్యారేజ్ అయిపోయింది, తను మారింది కూడా, ఇంకా బ్యాడ్ ఆంటీ అనకండి, పక్కన ఆంటీ హస్బెండ్ ఉన్నారు కదా, ఆంటీ ఫీల్ అవుతారు అని చిన్నగా చెప్తుంది. మరి మాకు తనని చూస్తే అదే గుర్తొస్తుంది, నోట్లో నుంచి ఆ మట్టే వస్తుంది. చల్లే, మేం మాట్లాడం, మేము ఇటువైపు తిరిగి కూర్చుంటాం అని పద్మినికి ఆపోజిట్గా కూర్చుంటారు. పద్మినినే లేచొచ్చి ఐషుని పలకరించి, నెక్స్ట్ వీక్ అమెరికా వెళ్ళిపోతున్నాను అని చెబుతుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఎంజాయ్ అని అంటుంది ఐషు. ఆర్డర్ ఇచ్చి శివ్ రాగానే తనని చూసి భయంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిల్లలు కూడా డైవర్ట్ అయిపోవడంతో ఐస్ క్రీమ్ తినేగానే ఇంటికి స్టార్ట్ అవుతారు అక్కడి నుంచి. రోజులు హాయిగా సాగిపోతున్నాయి. ఒకరోజు ఐషు ముందు అమృత స్నేహ పిల్లలిద్దరూ చేతులు కట్టుకొని తల వంచుకొని నిలబడితే ఐషు మాత్రం కోపంగా వాళ్ళని చూస్తూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. మరి పిల్లలిద్దరితో పాటు తోడికోడళ్ళిద్దరూ కూడా ఏం చేశారు, ఐషుకు అంత కోపం వచ్చింది తెలియాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.